ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు. కీర్తనలు 118:20. ఈ వాక్యం దేవుని సన్నిధికి ప్రవేశించే ప్రత్యేకమైన హక్కును మనకు గుర్తు చేస్తుంది. దేవుని గుమ్మం అంటే ఆయన సన్నిధి, ఆయన రాజ్యం, ఆయన ఆశీర్వాదం. ఆయన మన పాపాలను క్షమించి మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన సన్నిధిలోనికి రానిచ్చాడు. నీతిమంతుడు మాత్రమే దేవుని ఆశీర్వాదం ద్వారా గుండా నడిచి ఆనందం, శాంతి, రక్షణ పొందగలుగుతాడు. ఇది ఒక వాగ్దానం. నువ్వు దేవుని మార్గంలో నడిస్తే ఆయన తన సన్నిధిలోకి ఆహ్వానిస్తాడు. నేను నీకు నా ఆశీర్వాదం ద్వారాన్ని తెరుస్తాను అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. నీతిమంతుడైన నీవు నా సన్నిధిలో ధైర్యంగా ప్రవేశిస్తే జీవాన్ని పొందుతావని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ దేవుని బిడ్డలారా, ఇది యెహోవా గుమ్మము, దీనిలో నీతిమంతులు ప్రవేశిస్తారు. దేవుని గుమ్మంలో అంటే దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం, నీతిమంతులుగా మనం ఉందాం. ఆ విధంగా ఉండడం వల్ల దేవుడు మనకు సహాయాన్ని ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించున్నాడు. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. గతించిన దినాలన్నీ కాచారు. మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం మమ్మలను దేవులతో నింపండి, జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలను నడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తుంది. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు అని మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, మీ గుమ్మంలో ప్రవేశించే కృప, భాగ్యము, ధన్యత దయచేయమని ప్రభు పేరట వేడుకుంటున్నాం. మాకున్న ప్రతి అవసరత, అక్కరత మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థన చేస్తాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి ప్రతి అవసరతను తీర్చమని ప్రభు పేరట వేడుకుంటున్నాం. ఈ దినము ఏ కుటుంబం అయితే సమస్యలతోనూ, ఇబ్బందులతోనూ, ఇరుకులతోనూ, శోధనలతో ఉందో వారి అవసరతలను తీర్చమని ప్రార్థన చేస్తాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి నడిపించమని, సమస్తమైన విషయాల్లో మీ సన్నిధి, మీ సహాయం, మీ దేవుని దయచేయమని వేడుకుంటాం. వ్యాపారమైన కృపను జ్ఞాపకం చేసుకుంటారు నమ్ముతూ, మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ దినదేవునితో మమ్మల్ని నమ్ముతారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసు నామమున నడిచిన తండ్రి.